హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను అనురాధను. ఈరోజు ఈ వీడియోలో పాడైపోయిన నిమ్మకాయలతో డిష్ వాష్ లిక్విడ్ని తయారు చేసుకుంటున్నామండి. చాలా బాగుంటుంది. తక్కువ నిమ్మకాయలతో ఎక్కువ రోజులు నిలవ ఉండే డిష్ వాష్ లిక్విడ్ని తయారు చేసుకుంటున్నాము. ఈ లిక్విడ్ని ఎవరైనా తయారు చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలాగా కొన్ని నిమ్మకాయలను తీసుకోండి. నేను ఇక్కడ 7 నిమ్మకాయలు తీసుకున్నానండి. పాడైపోయిన 2 నిమ్మకాయలను కూడా తీసుకున్నాను మీకు చూపించడం కోసమని. ఇలా కూడా తీసుకోవచ్చు, ఇలా పచ్చివి కూడా తీసుకోవచ్చు. ఇలా పచ్చివి పండువి కూడా డిష్ వాష్ లిక్విడ్ని తయారు చేసుకోవడానికి తీసుకోవచ్చు. ఇలాగా నిమ్మకాయల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ నిమ్మకాయల మధ్యనున్న సీడ్స్ని తీసేసుకోవాలి. అక్కడక్కడ కొన్ని గింజలు ఉన్నా పర్వాలేదండి, ఉడకబెట్టేటప్పుడు వచ్చేస్తాయి. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవటం వల్ల ఉడకబెట్టేటప్పుడు తొందరగా ఈజీగా ఉడికిపోతాయి. ఇలా ఉడకబెట్టి లిక్విడ్ని తయారు చేసుకుంటే చాలా రోజుల వరకు నిలవ ఉంటుంది. 1 year వరకు కూడా నిలవ ఉంటుందండి. అలాగే మనము ఉడకబెట్టకుండా లిక్విడ్ని తయారు చేసుకుంటే 1 weekకే కుళ్ళిపోయి పాడైపోతుంది లిక్విడ్. ఇలాగా నిమ్మకాయ ముక్కల్ని కట్ చేసుకుంటే గిన్నెలోకి వేసుకోవాలి. ఈ నిమ్మకాయ ముక్కలు ములిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ కప్పు తీసుకున్నానండి. ఈ కప్పు 2 కప్పులు వాటర్ వేస్తున్నాను. ఈ కప్పు మన దగ్గర లేకపోతే చిన్న సైజు గ్లాసుని తీసుకుండి కొలతగాను, టీ తాగే గ్లాసు తీసుకుండి కొలతగాను వాటర్ని వేసుకోవచ్చు. ఇలాగ వాటర్ వేసుకుండి స్టవ్ మీద పెట్టుకుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుండి ఉడకబెట్టుకోవాలి. ఈ ముక్కలు ఇలాగా కలర్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. చాలా మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలండి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం మధ్యలో వాటర్ అయిపోతే కొద్దిగా వాటర్ని వేసుకుని కూడా ఉడకబెట్టుకోవచ్చు. ఇలాగా ఉడకబెట్టుకున్న ఈ నిమ్మకాయ ముక్కల్ని కొద్దిగా చల్లార పెట్టుకుండి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఎంత మెత్తగా ఉడకబెట్టుకుంటే మనకి మిక్సీ పట్టుకోవడం అంత ఈజీ అవుతుంది. ఇలా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుండి గిన్నెలోకి కొద్దిగా వాటర్ని వేసుకోండి. ఈ కడిగిన వాటర్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టుకుంటే మనం మిక్సీ వడకబెట్టడం అంత ఈజీ అవుతుంది. చూడండి, ఇంత మెత్తగా అవ్వాలి. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుండి. ఈ పేస్ట్ వడకబెట్టుకోవడానికి ఇలా గిన్నెని తీసుకుండి ఒక స్టెయినర్ పెట్టుకుండి. స్టెయినర్ మన దగ్గర లేకపోతే వడకబెట్టుకుండేది దేనినైనా తీసుకోవచ్చు. ఈ స్టెయినర్లోకి నిమ్మకాయ పేస్ట్ని వేసుకుండి. ఈ నిమ్మకాయ పేస్ట్ కిందకి దిగటం కష్టమవుతుందండి, కొంచెం గట్టిగా ఉంటేనే. కొద్దిగా వాటర్ని మిక్సీ జార్లో వేసుకుండి కడిగిన వాటర్ని కూడా స్టెయినర్లో వేసుకుండి ఇలాగా చేతితో వడకబెట్టుకోవాలి. ఇలాగా చక్కగా దిగుతుందండి. ఇలా దిగకపోతే కిందకి కొద్ది వాటర్ని వేసుకుండి మనం వడకబెట్టుకోవచ్చు. ఇలాగ మిగిలిన చెత్తని పడేసేయాలి. ఈ లిక్విడ్ చూడండి గట్టిగా ఉంది. ఇలా గరిటతో కలుపుకుంటే కంటెంట్స్ అనేది కొద్దిగా వాటర్ని వేసుకోండి. ముందు 1 కప్పు వాటర్ని వేసుకోండి, కలుపుకోవాలి. ముందుగానే ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి. ఒకసారి ముందు కొలత దేంతో తీసుకున్నామో దాంతో వాటర్ని కొద్దిగా వేసుకోండి. ఇలాగ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కూడా కొద్దిగా గట్టిగా ఉంటే మరొక కప్పు వాటర్ని వేసుకోండి. ఇలాగ కలుపుకోండి. మనకి గరిటతోటి చూసుకుంటే కంటెంట్స్ అనేది ఇలా ఉండాలి. ఇలా రెడీ చేసుకుంటే ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుండి స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. 5 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత 1 గ్లాసు ఉప్పుని వేసుకోవాలి. కల్లుప్పు అండి. కల్లుప్పు 1 గ్లాసు వేస్తున్నాను. ఈ కల్లుప్పు మన దగ్గర లేకపోతే కూరల్లో వేస్తాము సాల్ట్. ఈ సాల్ట్ను కూడా వేసుకోవచ్చు. ఈ ఉప్పు వేసిన తర్వాత ఇలా 2 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఉడకనివ్వాలి. ఎంత బాగా ఉడికితే మనకి లిక్విడ్ అనేది అంత బాగుంటుంది. ఇలాగ 2 నిమిషాలు ఉడికిన తర్వాత అంటే మనకి వేసిన కల్లుప్పు కరిగేంత వరకు ఉడకనివ్వాలి. మనకి కొంచెం గట్టిగా అవుతే కొద్ది వాటర్ని కూడా వేసుకుంటూ ఉడకబెట్టుకోవచ్చు. ఇది వెనిగర్ అండి. సీల్ ఉడిపోయింది బాటిల్కి. వెనిగర్ చిన్న సైజు కప్పు తీసుకుండి వేస్తున్నాను. నేను కొలతగా వాటర్ వేసే కప్పులో సగము ఈ కప్పు సైజు వెనిగర్ని వేసుకుని ఇలాగా కలుపుకోవాలి. వెనిగర్ వేయంగానే చూడండి చక్కటి నిమ్మకాయ స్మెల్ వస్తుంది. ఇలాగ ఫుడ్ కలర్ అండి. ఫుడ్ కలరు కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకుండి ఇలాగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ మన దగ్గర లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. షాపులో ఉన్నట్లుగానే ఉండాలనుకుంటే ఇలా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఇలాగా వేసుకుండి బాగా ఉడకబెట్టుకోండి. 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ గిన్నెని పక్కకు తీసుకుండి గోరువెచ్చగా ఉన్నప్పుడు 2 స్పూన్లు బేకింగ్ సోడా వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు స్టవ్ మీద ఉండంగానే బేకింగ్ సోడా వేసుకుంటే పొంగు వచ్చేస్తుందండి. అందు గురించి కొంచెం చల్లారిన తర్వాతే బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా గుణమే అంతండి. ఎంత పొంగు వస్తే అంత
ఈజీగా వదులుతుంది. మనకి సాల్ట్, బేకింగ్ సోడా, వెనిగర్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, తక్కువైతే వేయకూడదు. ఇలాగా ఖాళీ బాటిల్స్ మన దగ్గర ఏవైనా ఉంటే తీసుకోండి. నా దగ్గర హ్యాండ్ వాష్ స్ప్రే బాటిల్ ఉంటే తీసుకున్నాను. నేను బయట విమ్ లిక్విడ్ కొనండి, అందు గురించి విమ్ బాటిల్ నా దగ్గర లేదు. ఇలాగ బాటిల్లోకి తీసుకోండి, మనం వాడుకుంటే చాలా బాగుంటుందండి. ఈ లిక్విడ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. 1 year వరకు నిల్వ ఉంటుంది. మనకి పాడవదు, అసలు చాలా బాగా వదులుతుంది. కొన్ని సామాన్లు మీకు ఎలా వదులుతున్నాయి అనేది నేను చూపిస్తున్నాను. ఇత్తడి, రాగి, వెండి ఏ సామాన్ అయినా కూడా చాలా బాగా వదులుతుంది. నల్లగా ఉండే ఏ వస్తువైనా కూడా చాలా బాగా వదులుతుందండి. ఇత్తడి ఇంత నల్లగా ఉన్నా కూడా నా దగ్గర ఈ వస్తువులు ఎంత నల్లగా ఉండేవే కొన్ని ఉన్నాయో చూపిస్తున్నానండి. నల్లగా అయిపోయిన పట్టీలు కూడా ఉంటాయి కదా, పట్టీలు కూడా చాలా బాగా వదులుతాయి. నేను కొంచెం ఇలాగా స్కాచ్ మీద కొద్దిగా స్ప్రే చేసుకోండి. ఇలా మనం ఏ ఐటమ్ అయితే తోమాలనుకుంటున్నామో ఆ ఐటమ్ మీద ఇలాగా పెట్టి తోముకుంటే ఈజీగా వదులుతుంది. ఇలా స్కాచ్ పెట్టకుండా కూడా మనకి వదులుతుందండి. ఏ ఐటమ్ అయితే తోమాలనుకుంటున్నామో ఆ ఐటమ్ మీద కొంచెం స్ప్రే చేసుకోండి. ఇలాగా చేతితోటి ఒకసారి రుద్దేసి పక్కన పెట్టేసుకుంటే 2 నిమిషాలకి చేతితో ఒకసారి మనం రుద్దితే చాలా ఈజీగా వదిలిపోతుంది. ఇలాగా ఎక్కువ టైం కూడా మనం చేయనవసరం లేదండి. చేతులు కూడా మనకి నొప్పి పుట్టవు. మనకి ఇప్పుడు వచ్చేది కార్తీక మాసం, పూజల రోజులు. పూజ సామాన్లు తోమాలంటే చాలా కష్టం అవుతుంటుంది. అలాగా ఇలా ఈ లిక్విడ్ తయారు చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. మనకి చేతులు కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా చక్కగా బాగుంటుందండి. మనకి ఎక్కువ పూజ సామాన్లు ఉంటే కనుక ఒక పెద్ద గిన్నెలో ఒక చిన్న సైజు గ్లాసు లిక్విడ్ని వేసేసుకుంటే కలిపేసి పెట్టేసుకుంటే ఎప్పుడు పూజ సామాన్లు తోమాలనుకుంటున్నామో అప్పుడు ఆ పూజ సామాన్ని ఒక పెద్ద గిన్నెలో వేసేసుకుండి మనం కలిపి పెట్టుకున్న లిక్విడ్ కూడా వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదా, అది అస్తమాట పడైన అవసరం లేదండి. మనం ఒక బాటిల్లో వేసి పెట్టేసుకుంటే ఎప్పుడు తోమేసుకుని మరలా ఆ బాటిల్లోకి వేసేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఆయిల్గా ఏమన్నా ఉంటే కనుక సర్ప కూడా పెట్టనవసరం లేదండి. కొద్దిగా ఆయిల్గా ఉండేది కొద్ది వాటర్తో కడిగేసుకుంటే లిక్విడ్ వేసేసుకుంటే ఈజీగా వదిలిపోతుంది. చాలా తెల్లగా ఉంటుంది. చాలా కష్టపడనవసరం లేదండి, చాలా బాగుంటుంది. నేను ఈ చెంబు పూజ చెంబు, నేను ఈ పూజ చెంబుకు ఇలాగే వదలలేక పసుపు నేను ఇలాగే పూజ చేసుకుంటానండి. ఈ చెంబుకి ఇలా పసుపు రాసుకుండి బొట్టులు పెట్టుకుండి పూజ చేసుకుంటాను, ఇంట్లో పెట్టుకుండి. అందుకు నేను ఇలా చేసి చూపిస్తున్నాను. ఈ లిక్విడ్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్స్ ఎదురుకుండా ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెడుతున్న వీడియోస్ అన్నీ మీరు ప్రతిసారి చూడొచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ లిక్విడ్ని ట్రై చేస్తారనుకుంటున్నాను. ఇలా నేను పువ్వులతో ఇలాగ అలంకరణ చేసుకుంటానండి. ఈ చెంబుని ఈ గులాబీలే కాకుండా ఏ పువ్వులతోటైనా, ఏ పువ్వులు ఇంట్లో ఉంటే ఆ పువ్వులతో నేను ఇలాగా అలంకరణ చేసుకుంటాను. అంతేనండి, డిష్ వాష్ లిక్విడ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.